మంది పిల్లలకి అవుతుంది 2000 అవుతుంది. ఆటో బాడిగా బాక్స్ బాడిగా ఆటో ఖర్చు చెప్పాలా ఒకటి చెప్పాలి. నువ్వు చెప్పు ఆటో బాడిగా బాక్స్ బాడిగా కమిషన్ 500 రూపాయలు సంపాదించుకుంటారయ్యా మీరు. మండి వాళ్ళు కాదు వ్యాపారస్తులు. మా బాగా చూసి మాట్లాడారు. చంద్రబాబు మార్కెట్ ముందు సరుకంతా రైతులకి పట్టీలు కట్టేసినారు. ఆ రైతులకు వ్యాపారస్తులకు అమ్మేసినారు. అట్లా ఒక డ్రిప్ ఎరువు, ఒక పుర్రి, ఒక మందులు అంతా కాస్ట్లీ రేట్లు. ఒక కూలి మనిషికి 500 600. ఈడ ఒక బాక్స్ ఇస్తే 100 రూపాయలు, 110 లేకుంటే 60 70. వ్యాపారస్తుడు కొంటాడు, 10 రూపాయలు కేజీ తీసుకుంటాడు, 30 రూపాయలు కేజీ అమ్ముతాడు. ఈ రైతులు బతకల్లా, ఉరి పోసుకోవాలా. ఎన్ని లక్షలు పెట్టి మేము వడ్డీలు తీసుకొని వచ్చి భూములకి లోన్లు వేసేసి ఈ మాదిరితో అసలాట్లు పడతా ఉంటే ఇదేనా మన రైతులకి చేసేది? న్యాయం చేసే ఈ న్యాయమేనా? ఇదేనా రైతులకి? ఎట్లా బతకల్లా? ఒక వైరు తీసుకో, ఒక పీస్ క్యారీ తీసుకోవాలంటే 1000 రూపాయలు. ఒక కేజీ డ్రిప్ ఎరువు 500. ఒక కేజీ పురి 270 రూపాయలు. ఒక కేజీ పురి 170 రూపాయలు, 150 రూపాయలు. ఒక 250 రూపాయలు. ఇదేనా? ఎంత చేస్తుంది ఒక ఆడ మనిషి? పొద్దున్నే 7 గంటల నుంచి 1 గంటకి 550 రూపాయలు ఆటో బాడీకి. వాళ్ళకి టిఫిన్, భోజనము, జ్యూసులు ఇన్ని సౌకర్యం చేస్తే ఒక బాక్స్ వచ్చి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 110. టాప్ రేట్ 110 బయట మండీలో. ఇదేనా మన పొలందారు మండీలు? ఎట్లా రైతు బతికేది? మనము రైతులు సహకరించేది ఎవరు?
ప్రభుత్వం తగిలిస్తా ఉంది. ఇదేనంపా పళ్ళు కొడతా ఉన్నారు రైతుకి 3,000. ప్రతి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో ప్రతి మార్కెట్ రేటు, యూట్యూబ్ లో ప్రతి రైతు వస్తుంది. కానీ పొలం రేటు మాత్రము ఇప్పుడు 100 రూపాయల నుంచి 50 రూపాయల నుంచి 30 రూపాయల నుంచి వస్తుంది పొలం రేటు. మంగళపల్లి రేటు అమ్ముతుంది, కోలారం అమ్ముతుంది, ఒడ్డుపల్లి అమ్ముతుంది, పొగనూరు అమ్ముతుంది. పొలం రేటు ఎందుకు అమ్మదు? కాబట్టి ఈ మార్కెట్ కి పెద్ద సరిలేదు. కుటుంబంలో కూడా పెద్ద బాగుంటుంది, కుటుంబం అంతా బాగుంటుంది. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగలేదు కాబట్టి మార్కెట్ కష్టపడిపోయింది. మనవి మార్కెట్ చైర్మన్ మండి వాళ్ళు ఈ మండి వాళ్ళు ఆ మండి వాళ్ళ దగ్గర, ఈ మండి వాళ్ళు ఆ మండి వాళ్ళ దగ్గర మాత్రమే కొంటున్నారు. వ్యాపారస్తులు ఒకటి నిజాయితీగా కొనడం లేదు. మొత్తము ఈ మండి వాళ్ళు ఆ మండి వాళ్ళ దగ్గర, ఆ మండి వాళ్ళ దగ్గర, ఈ మండి వాళ్ళ దగ్గర దొరికితే వ్యాపారస్తులు అసలు రానివ్వడం లేదు, అసలు రానివ్వడం లేదు. మొత్తము మార్కెట్ చైర్మన్ సరిలేదు, మార్కెట్ యాజమాన్యమే సరిలేదు. మార్కెట్ యాజమాన్యం కుమ్మకయ్యి 100 రూపాయలు కట్టించి 30 రూపాయలు కట్టించి క్లాస్ కాయలు 100, 110 రూపాయలు తప్పితే మిగతా ఏ రేటు రేట్లు ఏమి కట్టడం లేదు. గుంటూరు అంతా 200, 250 రూపాయలు. నిన్న సామాన్లు కూడా 200 రూపాయలు. ఈ పొద్దు 120 రూపాయలు టాప్ రేటు. ఏమనుకుంటారు రైతులు? ఏం చేయాలనుకుంటారు? రైతులు చచ్చిపోమంటారా? ఎట్లా అసలు చైర్మన్ ఏమైనాడు ఇక్కడ? ఏం దారులు ఉన్నాయి? ఏముండయి? ఏం చూస్తున్నాడు? కానీ ఏం చూస్తాడు చైర్మన్ వచ్చి ఈ మార్కెట్ గురించి ఏం చర్యలు చేపడతాడు చెప్పండి. చైర్మన్ ఎవరు? ఏం చేస్తాడారు? ఏమన్నా పట్టించుకుంటాడా రైతుల్ని? పక్కన కోలారం, ఇంత రేట్లు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఈ రేట్లు కట్టుకుంటారు? మండి వాళ్ళు వ్యాపారస్తులను రానివ్వడం లేదు. ఏం చెప్పినా ట్రాఫిక్ సమస్య అని చెప్తుంటారు. మొత్తం ట్రాఫిక్ సమస్య చెప్తే ఇంకేమి రేట్లు చెప్పడం మంచికాయలు 80 రూపాయలు. ఏం రేట్ అమ్ముతున్నారు? ఏం చేస్తున్నారు? బయట 30 రూపాయలు, 40 రూపాయలు కేజీ టమాటాలు. మీరు మార్కెట్ బాగా ఏమవుతున్నారు? రైతు కూర పట్టించుకోవాలి. పలమేరు మార్కెట్ ఎక్కండి. ఈ పలమేరు మార్కెట్ తగ్గించాలని